ఇటు కారుకు పెట్రోల్ బొక్క మంచిగున్నావా అత్త? నువ్వు నా ఎంబడి పడితే కథమే ఇక. మొత్తం బొక్కలే బొక్కలు. ఏం బొక్కలు? నువ్వెంత పీసుడు మొక్కపోనువా నాకు తెలియదా? షెడ్డీలు కూడా పొక్కలు పడ్డ షెడ్డీలు వేసుకుంటావు. నీ పీసుడు మొక్కల్లో నా చెప్పనాడ పెడితే అవు చూసినవానే పూజ ఎట్లా తిడుతుందో. మమ్మీ ఏ అయ్యే నువ్వేమో మమ్మీ మమ్మీ అనుకుంటా. అల్లుడు నన్ను అంటే ఏం లేదు, నేనేమో నీ మొగున్నానద్దా. పర్సు కూడా ఎన్ని బొక్కలు ఉన్నాయేమో, అందుకే అన్ని ఖాళీ అవుతున్నాయి. నాకు తెలియదు అనుకుంటాను అల్లుడు నీ సంగతి. ఈ కార్ పెట్రోలు, హాస్పిటల్ అంతా బిల్లులు గవన్నీ నువ్వు కడతావా? మీ బావ జేబుల నుంచే గోకుతావు, నాకు తెలియదా? కరెక్టే, మస్తు చెప్పినావు గాని ఏం వంట చేస్తాన్నావు మరి ఇంటికి పోయినాక? నీ కోడి ఎత్తాండి ఇప్పుడు. నువ్వు బయటనే తినుడు, నేను ఓన్లీగా అమృతకే ఎత్తా. అమృత వల్ల అమ్మకు గంతే. ఓ నేను కూడా తినవా అత్త? ఉపాసం పంటవా? మాకు ఇంత చికెన్ మటన్ పట్టుకరా. నీకు అల్లుడు పుట్టిండు, మాకేం పార్టీ ఇచ్చలేదేం లేదా? అక్క వాళ్ళందరు ఇంటికి వచ్చేదాకా చికెన్ లేదు మటన్ లేదు, బంద్. ఇక పన్నీర్ ముద్దలు అన్నది ఎత్తావా తేవా? పన్నీర్ ముద్దలు దేను, ఏ ముద్దలు దేను. కూరగాయలన్నా పట్టుకొస్తావా పట్టుకరావా? ఏమో అబ్బో కూరగాయలు అసలే మస్తు రేటు ఉన్నాయి, నేను అస్సలు పట్టుకురాను. కావాలంటే ఉల్లిగడ్డలు పట్టుకొస్తా, చీపున్నాయి. ఉల్లిగడ్డలతో ఏం చేసుకోమంటావు? మిరపకాయలు కూడా మాదెత్తది. ఉల్లిగడ్డ కూర వేసుకొని తిను, లేకపోతే ఇంత పప్పు వేసుకో. వట్టి పప్పు నాతో ఏడబోతుంది. పోకపోతే పచ్చడి కూడా కలుపుకో. నేను అసలు అంటనే వేయ కదా చూడు. మీ అమ్మకి అడిగితే నేను అల్లుడు ఏం కూరగాయలు తెత్తలేడు, ఏం చేయమంటావు అని చెప్తావు. మా అమ్మ కూడా పప్పు వేయదనే అంటది. పప్పు బాలింతలకు పెట్టరు అల్లుడు. ఇక మిలమిల మేకర్లన్న పట్టుకరా, చికెన్ తిన్నట్టుంటాయి. ఏంటి అవి? మిలమిల మేకర్లా? మీల్ మేకర్ మధు. నాడు నేను షాప్ అంతా తిప్పుతా అత్త.